చికెన్ పకోడీ తయారు చేసుకునే విధానం. 1/2 కేజీ చికెన్ తీసుకొని, బోన్లెస్ చికెన్ అండి ఇది, శుభ్రంగా వాటర్తో కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, ధనియాల పౌడర్ 1 స్పూన్ ఫుల్గా వేసుకోండి. వేయించిన జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ వేయాలి. గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ మాత్రమే వేయాలి, ఎక్కువ పట్టదండి చికెన్ పకోడీకి. దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి, కరెక్ట్గా సరిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేయాలి. ఆచి చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్ ఫుల్గా వేసుకోండి. ఒకవేళ మీకు ఆచి లేకపోయినా మీకు అందుబాటులో ఏ చికెన్ మసాలా పౌడర్ ఉన్నా సరే వేసుకోవచ్చు. నిమ్మకాయ 1/2 ముక్క రసం తీసి వేసుకోవాలి. కరివేపాకులు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఒకవేళ కొత్తిమీర కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక 10 నిమిషాల వరకు మాత్రం బాగా కలపాలండి. కలిపేటప్పుడే ఈ మసాలాలు, కారం అన్నీ కూడా చక్కగా ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టి టేస్ట్ రావడానికి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక గరిటె బియ్యం పిండి, అంటే ఒక గరిటె అంటే 2 స్పూన్లు ఉంటుంది ఈ గరిటె, దీంతో బియ్యం పిండి వేసుకుంటున్నాను. శనగపిండి కూడా అదే గరిటెతో వేసుకోవాలి, 2 సమానంగా తీసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత అంతా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇవి బియ్యం పిండి, శనగపిండి ఎప్పుడు మనకు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి చికెన్ పకోడీ చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాయి. కార్న్ఫ్లోర్తో చేసుకోవాలనుకునే వాళ్ళు కార్న్ఫ్లోర్ అయితే 3 స్పూన్లు, శనగపిండి 5 స్పూన్లు వేసుకొని చేసుకోవచ్చండి. అట్లతో కూడా చికెన్ పకోడీ రెడీ అయిపోద్ది. అప్పుడు శనగపిండి, బియ్యం పిండి ఏ అవసరం ఉండదు. కార్న్ఫ్లోర్ 3 స్పూన్స్ అయితే శనగపిండి 5 స్పూన్స్ వేసుకోవాలి 1/2 కేజీ చికెన్కి. ఇప్పుడు మొత్తము ఇలా కలుపుకున్న తర్వాత ఫుడ్ కలర్ కావలిస్తే కొంచెం వేసుకొని మొత్తం కలుపుకోండి. నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు. ఇదంతా కూడా ఫ్రిడ్జ్లో 1 నైట్ అంతా పెట్టేసుకుని నెక్స్ట్ డే వేసుకుంటే ముక్క మెత్తగుండి కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగా వస్తుంది. అంత టైం లేదనుకునే వాళ్ళు 1 అవర్ 2 అవర్స్ అయినా సరే నానబెట్టేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మొత్తం కలుపుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని చికెన్ పకోడీని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టి వేయాలి. వేసిన వెంటనే కలపకూడదు, 2 నిమిషాలు అయిన తర్వాత కలపాలండి, లేదంటే పైన కోటింగ్ అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది. ఆయిల్ కొంచెం తక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే ఇది చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ 1 డే మాత్రమే యూజ్ చేస్తాము మేమైతే. ఆ రోజే చికెన్ ఐటమ్స్ ఏవైనా చేస్తే కనుక ఈ ఆయిల్ని మేము యూజ్ చేస్తాము. నెక్స్ట్ డే వరకు మాత్రం ఉంచమండి, అందుకోసమే కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చికెన్ని. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేసి లోపల ముక్క మాత్రము ఉడకదండి, అందువల్ల మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయకూడదు. దీంట్లో జీడిపప్పులు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసుకుని వీటితో పాటు ఈ చికెన్ పకోడీ తింటే చాలా టేస్ట్గా బాగుంటుంది. కరకరలాడే చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టుగా. మీకు 2 రకాలు చెప్పానండి, కార్న్ఫ్లోర్ శనగపిండితోని, బియ్యం పిండి శనగపిండితో 2 విధాలుగా చెప్పాను. మీకు ఏదైతే నచ్చుతుందో దాంతో మీరు చేయండి, 2 కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. నేను ఈ 2 ట్రై చేసి మీకు చెప్తున్నాను, చాలా టేస్ట్గా ఉంటాయి. చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టుగా.